హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజు అయితే మనం కొంచెం జామ మొక్క గురించి అయితే మనం తెలుసుకుందామండి. మనం ఇంటింటికి కూడా జామ మొక్క అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది వరకు ఉండేదండి. ఇప్పుడు కూడా టెర్రస్ మీద పెంచుతున్నారు. చాలా ఈజీగా ఎక్కువ ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు. ల్యాండ్లో అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చండి. ఈ కవర్ ఎందుకట్టనో తెలుసా అండి, మాకు ఎక్కువ ఉడతలు తినేస్తూ ఉంటాయి. అవి తినేగా కొన్ని కొన్ని అయితే మేము తీసుకుంటూ ఉంటాం కదా. అలానే మనం కటింగ్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జామ ఎక్కువ కాయలు రావాలంటే మనం ప్రూనింగ్ చేసే విధానాన్ని బట్టి అయితే మనకి చాలా కాయలు అయితే ఎక్కువ వస్తాయండి. చిన్న మొక్క అయినా సరే, కుండీలో పెంచిన ల్యాండ్లో అయితే మనం చెప్పక్కర్లేదు. ఇంకా ల్యాండ్లో మొక్క కూడా గుబురుగా పెంచుకోవాలి, అలానే ఎక్కువ ఫ్రూట్స్ రావాలని అయితే ఉంటుంది కదండి. చాలా మందికి అయితే మనకి రోడ్ సైడ్ అది మనకి గుమ్మం ముందు అలా వేసుకున్నప్పుడు ఎక్కువ కొమ్మలు అవి బయటికి వెళ్ళిపోకుండా చక్కగా ప్రూనింగ్ చేసుకొని ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది. అది నేను కూడా ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తానండి. ప్రతి కొమ్మని కూడా మనం ఏప్రిల్ మే నెలలో మనం కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. చక్కగాను ఫ్లవర్స్ వచ్చాయంటే ఫ్రూట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ప్రతిసారి మనం ఫ్రూట్ అయిపోయిన కొమ్మనైతే మనం కట్ చేసుకుంటూ ఉండాలండి. అలా అయితే మనకి బుషీగా అయితే వస్తుంది. ఇదిగోండి, కొమ్మలు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా. ప్రతి కొమ్మలు కూడా కట్ చేశానండి చాలా వరకును. మొత్తం మనకి సీజన్ అయిపోయిన వెంటనే మొత్తం కొమ్మలన్నీ కట్ చేసేసాను. అన్నీ కూడా ఎలా వచ్చాయో చిన్న చిన్న పిందులు అయితే దిగిపోయాయండి మొత్తం. ఇవన్నీ కూడాను మనకి ల్యాండ్లో వేసుకున్నప్పుడు అయితే ఎక్కువ మనం ఏం ఇవ్వకపోయినా సరే అవి చాలా బాగా పెరుగుతాయి. జామ మొక్క అయితేని కుండీలో అయితే మనం ఇంకా ఏదోటి ఇవ్వాలండి. ఇవ్వకపోతే అవి కాయలు ఎక్కువ నిలబడే అవకాశం ఉండదు. కాబట్టి అదే ల్యాండ్లో అయితే మనకి చాలా వరకు అయితే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. మనం తినడమే కాదండి, నలుగురు తినొచ్చు కూడాను. ఒకవేళ ఎక్కువ మనకి ప్లేస్ ఏమైనా ఉండుంటే కనుక జామని ల్యాండ్లో వేసుకుంటే ఎక్కువ ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఇదిగోండి, చెట్టు నిండా కూడా మనకి పిందులే ఉన్నాయి చాలా చక్కగాను. మళ్ళీ ఈ పిందులన్నీ మనకి కాయలు పండిన తర్వాత మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకుంటాం కదా. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అయితే చక్కగా మళ్ళీ ఆ కొమ్మనైతే నేను కట్ చేసేస్తానండి. అలా కట్ చేయడం వల్ల ఇవి ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. అలానే ఆ కొమ్మకి కొత్త చిగుర్లు వచ్చి మనకి మళ్ళీ పూత అయితే స్టార్ట్ అవుతుందండి. నేనైతే ఇలానే చేస్తుంటాను. ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తాయి. పెస్ట్ కూడా ఎక్కువ పట్టదండి మనం అలా చేసుకోవడం వల్ల. పాత కొమ్మలు కట్ చేసుకోవడం వల్ల కూడా పెస్ట్ అయితే తక్కువే ఉంటుంది. మనకి ఎక్కువ పండు ఈగలు అవే ఎక్కువ జామను అయితే పాడు చేస్తున్నాయండి. బయట కొనడానికి కూడా భయంగానే ఉంది. మన ఇంట్లో అయితే కొంచెం కొంచెం మనకి ఆ పురుగులు అవి రాకుండా అయితే మనం ట్రాప్స్ అవి పెట్టుకున్న, ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకున్నవి అంటే బనానాతో చేసినవి, బనానాలో బెల్లం అది వేసి చేసినవి మనం అలా ఫ్రూట్ ట్రాప్స్ కింద పెట్టుకున్నాం అనుకోండి, ఆ పండు ఈగల నుంచి అయితే మనం ఫ్రూట్స్ని కాపాడుకోవచ్చు. ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి మనకి అంత ప్రమాదం అయితే ఏముండదండి ఆ ఈగల వల్ల నుంచి. అయితే కొంచెం ఎదిగిన తర్వాత పక్వానికి వచ్చినప్పుడు అయితే అవి పాడు చేసేస్తూ ఉంటాయి. లోపల పురుగు అయితే పడుతుందండి. అలా పట్టకుండా అయితే మనం అలా చేసుకోవాలి. చూసారండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఇవన్నీ కూడాను ఫ్రూట్స్గా మారుతాయండి. చూసారు కదండి, మన జామ మొక్క అయితే నాకు తెలిసి అయితే మనం కటింగ్ చేసే విధానంలోనే ఎక్కువ ఫ్రూట్స్ అయితే వస్తాయండి. చాలా చక్కగా రోజుకు ఒక ఫ్రూట్ తినడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ జామ వల్ల అయితేను. ప్రతి ఇంటిలోనూ ఉండాల్సిన మొక్కల్లో జామ అయితే ఒకటండి. మీరు కూడా జామ పెంచుకోవాలనుకుంటే కనుక చాలా చక్కగా పెంచుకోవచ్చు. చూసారు కదండి, ఇదండి మా జామ మొక్క అయితేని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.